మందులు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించుకున్నాం. ఈ వచ్చే 2 సంవత్సరాలు, ఇక్కడి నుంచి వచ్చే 2 సంవత్సరాలు మనకు మంజూరైన ఈ 1388 కోట్ల విలువైన పనులను కనుక ప్రజల భాగస్వామ్యంతో మనం పూర్తి చేసుకోగలిగితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ స్వరూపము మారిపోతుందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేశాను. అందుకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరించాలి, ప్రజలు సహకరించాలి, మీడియా కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. నా ప్రయత్నం అంతా ఇప్పటి వరకు వచ్చిన ఈ నిధులను త్వరితగతిన దానికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం, రెండవది ఇంకా అదనంగా నిధులు తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడైతే ఇంకా సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇంకా తెరవడం మీదనే నా ఆలోచన ఉంటుంది, నా చూపు ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ వార్త చూసిన ప్రతిసారి మనం మాట్లాడుతున్న ఈ మాటలు మన వార్తలను చూసిన తర్వాత 1-2 మంత్రులే నాతో అన్నారు, మొత్తం మీరే తీసుకుపోతున్నారు, మంత్రులు కూడా ఇన్ని నిధులు రావడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాతో స్వయంగా అన్నయ్య మీరు మంత్రివర్గంలో ఉన్నారు, మీరు మంత్రులు మాదేంటది మీరు ఇస్తే నేను తీసుకుంటాను కదా అని చెప్పారు. అంటే నవ్వుకుంటా అంటున్నాను అన్నాడు. అట్లా ఇంకా 1-2 మంత్రులు కూడా అన్నారు. ఏదేమైతే ఇన్ని నిధులు ఇచ్చిన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున, మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినట్టు కోరుకుంటున్నాను. భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ లాభం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. ఒకవైపు అభివృద్ధి నిధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు.